దట్టమైన రంగురంగుల అడవి విశాలంగా పరచుకొని ఉంది. వింత ఆకారాలలో పెరిగిన ఎత్తైన చెట్లు, వాటి ఆకుల నుండి మృదువైన కాంతి కిరణాలు నేలపై పడుతున్నాయి. నేలపై ప్రకాశవంతమైన పువ్వులు మరియు వింతైన మొక్కలు కనువిందు చేస్తున్నాయి. వెనుకవైపు మెరిసే నీలిరంగు నది ప్రవహిస్తోంది. స్వచ్ఛమైన నీలిరంగు నీటితో నిండిన నది దగ్గరగా కనిపిస్తోంది. చిన్న మెరిసే చేపలు నీటిలో ఆడుకుంటున్నాయి. నది ఒడ్డున రంగురంగుల రాళ్లు మరియు స్ఫటికాలు మెరుస్తున్నాయి. ఎత్తైన మంచుతో కప్పబడిన పర్వతాలు విశాలంగా దర్శనమిస్తున్నాయి. ఆకాశంలో 2 సూర్యులు ప్రకాశిస్తున్నారు. ఒక బంగారు రంగులో వెచ్చగా, మరొకటి వెండి రంగులో చల్లగా పర్వతాలకు అద్భుతమైన కాంతినిస్తున్నాయి. చిన్న అందమైన గ్రామం కనిపిస్తోంది. ఇళ్ళు వింతైన ఆకారాలలో నిర్మించబడి ప్రకాశవంతమైన రంగులతో అలరారుతున్నాయి. గ్రామస్తులు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. గాలిలో మధురమైన సువాసన వ్యాపి ఉంది. ఒక ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి అమ్మాయి తార. ఆమెకు ఒక కన్ను బంగారు రంగులో, మరొక కన్ను వెండి రంగులో మెరుస్తోంది. ఆమె ఆనందంగా నవ్వుతూ ఒక మెరిసే సీతాకోకచిలుకను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. కొంతకాలం తర్వాత తార పెద్దవుతుంది. ఆమె గ్రామ పెద్దలతో మాట్లాడుతోంది. పెద్దలు ఆమె కళ్లను ఆశ్చర్యంగా మరియు కొంత ఆందోళనగా చూస్తున్నారు. తార వారి మాటలను శ్రద్ధగా వింటోంది. ఆకాశం ఒక్కసారిగా నల్లటి పొగతో నిండిపోతోంది. సూర్యుల కాంతి మరుగున పడుతోంది మరియు గ్రామంలో భయాందోళనలు మొదలవుతున్నాయి. గ్రామస్తులు భయంతో పరుగులు తీస్తున్నారు. నదులు తమ నీలి రంగును కోల్పోయి ముదురు రంగులోకి మారుతున్నాయి. అడవిలోని చెట్లు వాడిపోవడం మరియు జీవులు భయంతో పారిపోవడం కనిపిస్తుంది. తార తన ఇంటి కిటికీ నుండి బయటకు చూస్తోంది. ఆమె కళ్లలో భయం మరియు ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె తన ప్రత్యేకమైన కళ్లతో చీకటి పొగను పరిశీలిస్తోంది. ఒక పురాతన గ్రంథాలయం లాంటి ప్రదేశం. తార దుమ్ము కొట్టుకుపోయిన పుస్తకాలను పరిశీలిస్తోంది. ఆమె ముఖంలో ఏదో తెలుసుకున్న భావం కనిపిస్తోంది. తార తన గ్రామంలోని పెద్దల వద్దకు వచ్చి వారికి ఏదో ముఖ్యమైన విషయం చెబుతోంది. పెద్దలు ఆశ్చర్యంగా మరియు కొంత నమ్మకంగా ఆమె వైపు చూస్తున్నారు. అడవిలో తార వెలుగుడు అనే తెలివైన తోడేలును కలుసుకుంటుంది. వెలుగుడు ఆమెకు మార్గం చూపిస్తూ రహస్యాల గురించి చెబుతున్నాడు. తార మరియు వెలుగుడు వేగంగా ఎగరే మేఘమాల అనే రెక్కల గుర్రాన్ని కలుస్తారు. మేఘమాల ఆకాశంలో ఎగరడానికి సిద్ధంగా ఉంది. తార, వెలుగుడు మరియు మేఘమాల ఎత్తైన పర్వతాల వైపు ప్రయాణిస్తున్నారు. కింది లోయలు మరియు అడవులు చిన్నగా కనిపిస్తున్నాయి. పర్వత శిఖరంపై తార దివ్యనేత్రి అనే వృద్ధ దేవతను కలుస్తుంది. దివ్యనేత్రికి ప్రకాశవంతమైన కళ్ళు ఉన్నాయి మరియు ఆమె జ్ఞానంతో నిండినట్లు కనిపిస్తోంది. దివ్యనేత్రి తారకు ఛాయాపురుషుడిని ఓడించే మార్గం గురించి చెబుతోంది. ఆమె ఒక పురాతన మణిని చూపిస్తోంది. తార, వెలుగుడు మరియు మేఘమాల ఛాయాపురుషుడి యొక్క చీకటి కోటకు చేరుకుంటారు. కోట భయంకరంగా మరియు చీకటిగా కనిపిస్తోంది. కోట లోపల తార మరియు ఆమె స్నేహితులు భయంకరమైన జీవులను మరియు మాయాజాలాన్ని ఎదుర్కొంటారు. వారు తమ లక్ష్యం వైపు పోరాడుతున్నారు. తార చివరకు ఛాయాపురుషుడిని కలుస్తుంది. ఛాయాపురుషుడు చీకటి మరియు నీడలతో నిండిన భయంకరమైన వ్యక్తిగా కనిపిస్తాడు. తార మరియు ఛాయాపురుషుడి మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతోంది. కాంతి మరియు చీకటి శక్తులు ఈకొంటున్నాయి. తార తన ప్రత్యేకమైన కళ్ల శక్తిని ఉపయోగిస్తోంది. తార దివ్యనేత్రి ఇచ్చిన పురాతన మణిని ఉపయోగిస్తుంది. మణి ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఛాయాపురుషుడి యొక్క చీకటి శక్తులను బలహీనపరుస్తుంది. ఛాయాపురుషుడు ఓడిపోతాడు మరియు అతని చీకటి శక్తులు అంతరించిపోతాయి. వెలుగు తిరిగి వస్తోంది. తార మరియు ఆమె స్నేహితులు తిరిగి తేజోమయపురానికి వస్తారు. గ్రామస్తులు వారిని ఆనందంగా స్వాగతిస్తున్నారు. నదులు మళ్లీ మెరుస్తున్నాయి మరియు అడవులు పచ్చగా ఉన్నాయి. తారను లోక రక్షకురాలిగా గ్రామస్తులు గౌరవిస్తున్నారు. ఆమె చిరునవ్వుతో వారిని చూస్తోంది. ఆకాశంలో 2 సూర్యులు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. మీకీ కథ నచ్చిందా?
ఒక చిన్న లైక్ మర్చిపోకండి. ఇంకా ఇలాంటి కథలు చూడాలంటే మన సిరి చిట్టి లోకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేయండి. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. మీ సపోర్ట్ వల్లే మన కథల లోకం పెద్దదవుతుంది.